హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇదిగో కొత్త ఇంటికి అయితే వచ్చామండి. కొన్ని అయితే ఇంకా ఫిట్టింగ్ ఇంకా సర్దుకోవటం అయితే అవ్వలేదు. ఇదైతే మా బెడ్రూమ్ అండి. డబల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అండి. బాబు అయితే అంటుండు, ఎప్పుడు మమ్మీ ఎప్పుడు వీడియో చేస్తావు, కనీసం మీ ఫ్రెండ్స్కి వీడియో చూపివా, పెట్టవా వీడియో, ఎందుకు నువ్వు చెప్పట్లేదు, ఎందుకు వీడియో తీయట్లేదు అని అయితే అంటున్నాడు. ఇదిగోండి అక్కడే ఉన్నాయండి. ఇదిగో ఇది వచ్చేసి టీవీ ఇంకా ఫిట్టింగ్ అవ్వలేదు. ఏసీ వాళ్ళే నిన్న వచ్చేసి ఫిట్ చేశారు. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రావట్లేదు. ఎలక్ట్రిషియన్ అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ చూడండి ఎలా ఉందో, అసలు చాలా ఉన్నాయండి. ప్లేట్లు కూడా పని ఉదయం వచ్చి వెళ్ళింది. ఇంకా ఈవినింగ్ అయితే వద్దులే అనేసాను. చాలా అయిపోయాయి. ఇదండి కిచెన్ అయితే కొంచెం ఇరుకుగానే ఉంది, అయినా కానీ తప్పదు కదా. మా ఇల్లు కూడా తొందరగా అయ్యేటట్టుగా మీరు అందరు కలిసి మమ్మల్ని ఆశీర్వదించండి. చీకటి అయింది. వాతావరణం అయితే ఇలా ఉంటుందండి. బయట కూల్గా ఉంటుంది, వాతావరణం చాలా బాగుంటుంది. కొంచెం గాలి కూడా పర్లేదండి, మంచిగా వస్తుంది. బయట భాగం ఇది చాలా అంటే చాలా బాగుంది. మా ఏరియా కంటే మాదైతే బిల్డింగ్ కాదండి, అందువల్ల కొంచెం మాకు గాలి వాతావరణం అయితే ఎక్కువ ఉండదు. ఇంకా ఇదైతే హాల్ అండి. ఇదైతే హాల్. మేము కూడా తొందరగా ఇల్లు కట్టుకోవాలనేసి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, సరేనా ఫ్రెండ్స్? మళ్ళీ అప్పుడు కూడా మేము తొందరగా ఇళ్ళల్లో పోయేటట్టుగా మంచిగా ఇల్లు సర్దుకునేటట్టుగా తొందరగా మంచి అందరం కూడా హ్యాపీగా ఉండేటట్టయితే దీవించండి, సరేనా ఫ్రెండ్స్? ఎంత అనుకున్నా ఓన్ హౌస్ ఉండాలి కదండి. ఏదైనా పర్లేదు, రేకులైనా ఇంకేదైనా కానీ ఓన్ ఉంటే అది వేరు కదండి. అయితే మాకు అట్లా ఉంటుందండి. మాది ఏమంటారు, మసీద్ అంటారు, మక్కా మసీద్ అంటారు. ఇదిగోండి ఇది వచ్చేసి హాల్. ఇదిగోండి జబర్దస్త్ దీవెన చూసి అంటారు, యోగా దీవెన అండి. మా సారు నేను, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి వాళ్ళు. ఇది వచ్చేసి గోల్కొండకి వెళ్ళినప్పుడు అందరం మా ఆడపడిచ అక్కడ కూడా ఉన్న చూడండి. ఇదేమో మా సార్కి ఏమంటారు సంఘంకి ఏమంటారో తెలియదు, అట్లా అన్నట్టు ఆయనకి గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇదైతే రాజశేఖర్ రెడ్డి గారు. ఇంకప్పుడు కృత్రిమ వర్షాల గురించి మా పాప 9th క్లాస్లో చెప్పింది, అందుకైతే ఆమెకైతే ఆ గిఫ్ట్ అయితే ఇచ్చారు. మంచిగా జాగ్రత్తగా పెట్టుకుంటుంది అన్నట్టు ఆ గిఫ్ట్ని అయితే. చాలా అంటే చాలా ఇష్టం. పెద్ద పాప మా అల్లుడు గారు. ఇవి అయితే మా బాబుకి వచ్చిన గిఫ్ట్సే. ఇంకా అన్నీ ఆయన తీసుకెళ్ళాడు కొన్ని. ఇది మేము కారు కొన్నప్పుడు మా మనవరాలు మేమండి. ఇదైతే బీచ్కి వెళ్ళినప్పుడు, అంతకుముందు ఫస్ట్ సారి బీచ్కి వెళ్ళినప్పుడు. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇది కూడా మంచి ఫ్రీగానే ఉంది. ఇంకో ఈ పిల్లలైతే బాబులు, గుడ్డి బాబులు. మా కోడలు ప్రెగ్నెంట్ అనేసి తెచ్చుకున్నాడు. మా బాబు కూడా చాలా కష్టపడ్డాడండి, చాలా అంటే చాలా. హైదరాబాద్ నుంచి బండి వేసుకొని వచ్చారు అమ్మాయిని తీసుకొని. ఇంకా వాళ్ళిద్దరు భార్య భర్తలు కూడా బాగానే కష్టపడ్డారు ఈసారి అయితే. మళ్ళీ నైట్ వెళ్ళారు సామానంతా సర్దేసి. మా పాప వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు మాకు. ఇది బయటికి వెళ్ళడానికండి, ఇట్లా వెళ్ళాలి. బాగానే ఉందండి, కాకపోతే ఎలక్ట్రిషియన్ రాక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏసీ ఫిట్టింగ్ అవ్వలేదు, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించండి, తొందరగా ఇల్లు కట్టుకునేలా దీవించండి,
సరేనా ఫ్రెండ్స్, అందరైతే బాగున్నారు కదా? అందరికీ సండే స్పెషల్ ఏంటండి? ఎవరెవరు ఏం చేసుకున్నారు? మేమైతే ఏమంటారు, మా పాప ఉంది, ఏమంటారు హెడ్, అది కావాలి మమ్మీ అంటే తీసుకొచ్చారు సార్, అయితే అదే చేశానండి. అది చూడండి, ఇంకా ఏసీ ఫిట్ అవ్వలేదు. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీ దీవెనలు, మీ ఆశీస్సులు మాకు ఉండాలి. మాకు తొందరగా మా ఇల్లు అయ్యేటట్టు దీవించి ఆశీర్వదించండి. సరేనా ఫ్రెండ్స్?